నిప్పులు కురిపిస్తున్న భానుడు ఓవైపు, చెమటతో చిరాకు మరోవైపు. ఈ సమయంలో ఏదైనా జంక్షన్ వద్ద సిగ్నల్ పడి వాహనం ఆగిపోతే పడే ఇబ్బందులు వర్ణనాతీతం. అదే ఏదైనా వీవీఐపీ ఆ మార్గంలో ప్రయాణిస్తున్నారంటే ఇక నిరీక్షణ నరకం చూపిస్తుంది. సిగ్నళ్ల వద్ద సామాన్యుడు పడే ఈ ఇబ్బందులకు బెజవాడ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెక్ పెడుతున్నారు. ఈ పాత్ యాప్ ద్వారా వీవీఐపీలకు, అంబులెన్స్లకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తూ సామాన్యుడి కష్టాలను కొంతమేర దూరం చేయబోతున్నారు. వీఐపీలు ఆ మార్గంలో వస్తున్నారంటే చాలు వెంటనే ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. సిగ్నల్స్ వద్ద సహనానికి పరీక్ష పెడతారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు విజయవాడ పోలీసులు టెక్నాలజీని సంధిస్తున్నారు. ఈ పాత్ అనే ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రీన్ ఛానల్ అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఈ యాప్ త్వరలోనే అందుబాటులోకి రానుందని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. యాప్ లో వీవీఐపీ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతున్నారు, ఎప్పుడు వెళుతున్నారు, వాహన నెంబర్ అన్ని విషయాలు పొందుపరుస్తారు. 3 నిమిషాల్లో సమాచారం ట్రాఫిక్ పోలీసులకు చేరుతుంది. వీవీఐపీ వాహనం ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు చేరుకోగానే ఆటోమేటిక్ గా గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఈ యాప్ వల్ల వీవీఐపీల కోసం గంటల కొద్దీ కాకుండా కేవలం 2 నుంచి 3 నిమిషాల్లోనే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. నగరంలో వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రించవచ్చని సిపి చెబుతున్నారు. ఏంటంటే గ్రీన్ ఛానల్, వీ విల్ ఎన్ఫోర్స్ గ్రీన్ ఛానల్. అంటే మీరు యూ కెన్ రైజ్ ఎ రిక్వెస్ట్, ఐ విల్ గివ్ ఏ గ్రీన్ ఛానల్. గ్రీన్ ఛానల్ ఉన్న వీఐపీకి ఇస్తాము. రెండో వాడు ఎవరు, అంబులెన్స్ వాడు మనకి ఇస్తాము. సో అంబులెన్స్ దే కెన్ రైజ్ ఎ రిక్వెస్ట్. నిజంగా సివిఆర్టీ ఉందా లేదా అనేది చూసుకుని ఐ విల్ టేక్ ఎ డెసిషన్. వీఐపీ మూమెంట్లో కొందరికి గ్రీన్ ఛానల్ ఉంటుంది, కొందరికి జంక్షన్ క్లియరెన్స్ ఉంటుంది. ఉదాహరణకు గౌరవ ముఖ్యమంత్రి గారికి గ్రీన్ ఛానల్ ఉంటుంది, ఇంకొకరికి జంక్షన్ క్లియరెన్స్ ఉంటుంది, మంత్రి గారికి జంక్షన్ క్లియరెన్స్ ఉంటుంది. సో ఆయన స్టకప్ అవుతున్నాడా లేదా, ఒకవేళ ఆయన స్టకప్ మధ్యలో అయితే ఆయన కూడా ఈ పాత్ అప్లికేషన్ గన్మెన్లకంతా ఇచ్చాం. పిఎస్ఓస్ అందరూ కూడా ఈ పాత్ అప్లికేషన్ వేసుకోమని చెప్తున్నాం. సో దానివల్ల ఏంటంటే మధ్యలో ఏదైనా అతను స్టక్ అవుతున్నాడు అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఆల్ హైకోర్టు జడ్జెస్, దాదాపు 30-40 మంది హైకోర్టు జడ్జెస్ ఉన్నారు. మంత్రులు అందరూ 25-30 మంది మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం ఈ పాత్ ఎన్ఫోర్స్ చేస్తున్నాము. సో దీన్ని ఫ్యూచర్లో, ఇందాక మొన్న మీకు చెప్పాను, ఫ్యూచర్లో మనకు అడాప్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ గ్రీన్ ఛానల్ ఇవ్వాల్సిన ఆటోమేటిక్గా ఈ సిగ్నల్ లైట్ అనేది మారిపోయేలాగా ప్లాన్ చేయాలని ఆలోచన. అది ఫేజ్ 3లో వెళ్తాం. సో ఫేజ్ 2లో ఇప్పుడు ఈ పాత్ అనేది వీళ్ళందరికీ ఈ పాత్ ఇచ్చి అలవాటు చేసిన అప్పుడు ఫేజ్ 3కి వెళ్తాం. వీవీఐపీ ప్రయాణించే వాహనం ఎక్కడైనా 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం ఆగిపోతే కంట్రోల్ సెంటర్ కు అలర్ట్ వెళ్తుంది. వెంటనే అడ్డంకులు తొలగిస్తారని సిపి తెలిపారు. వీవీఐపీలు అంబులెన్సులు వెళ్లేటప్పుడు మాత్రమే కాకుండా అవయవదానం చేసిన వారి ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఆసుపత్రికి తరలించే క్రమంలోనూ గ్రీన్ ఛానల్ ను ఇస్తారు. దీనికోసం జిల్లాలో ఆసుపత్రులు, అంబులెన్స్ల వివరాలను నమోదు చేస్తున్నామని సిపి వివరించారు. ఉదాహరణకు ఒక హార్ట్ వెళ్తున్నప్పుడు గ్రీన్ ఛానల్ కావాలా, ఆయన ఎవరిని కావాలా, ఏసీపీని కావాలి, డీసీపీని కావాలని చూసుకోని అవసరం లేదు. హీ కెన్ జస్ట్ రైజ్ ఎ రిక్వెస్ట్ ఇన్ ద యాప్. సో ఇదేంటంటే హాస్పిటల్స్ అంతా కూడా రిజిస్టర్, హాస్పిటల్స్ అండ్ అంబులెన్స్లు అన్నీ కూడా రిజిస్టర్ కావాల్సిన అవసరం ఉంది. అది ఒకవైపు టేకప్ చేస్తున్నాం. ఈ పాత్ యాప్ అందుబాటులోకి వస్తే వాహనదారులకు నిరీక్షణ ఉండదని సిపి స్పష్టం చేశారు.